జూన్ 4వ తేదీన ప్రమాణ స్వీకారం చేసేదే విశాఖపట్నం నుంచి చేస్తూ నా ప్రమాణ స్వీకారం నెక్స్ట్ విశాఖపట్నం నుంచి జరుగుతుంది. మీ అందరికీ కూడా రాబోయే రోజుల్లో ఇంకా మంచి కూడా చేస్తాడు. దగ్గరుండి నేను చేయిస్తా కూడా నానితో. ఏంట్రా నువ్వు చేసావు నా బొచ్చు? ఈ రాష్ట్ర ప్రజలు మంచి చేసిన జగనన్నని మర్చిపోరు. 2024 జగనన్న వన్స్ మోర్. నా 20 సంవత్సరాల రాజకీయాన్ని సరే పణంగా పెట్టి సవాలు చూస్తా ఉన్నా. పల్నాడులో గాని నేను ఓడిపోతే రాజకీయాల్లో నుంచే తప్పుకుంటా. రాజకీయాల్లో నుంచే పల్నాడి పౌరుషాల బిడ్డ గడ్డ మీద చెప్తా ఉన్నా. ఏడకు వచ్చి అదే పౌరుష పాపం ఊరికినా పోతే నరకలోకంలో కూడా మీకు గొద్ద కోసేసి కారం పెట్టేస్తారు దొంగ నా కొడకల్లా. జగనన్న జగనన్న మీకు నా సెల్యూట్. జగనన్న సెల్యూట్ కొట్టుకోండి ఇద్దరు కూర్చొచ్చి. నేను కొనిదల పవన్ కళ్యాణ్ అనే నేను అదే టైంలో పులొచ్చింది. సార్ చిటికెన వేలు మీద ఉన్న వెంట్రుకలు కూడా నువ్వు పీక. కొనిదల పవన్ కళ్యాణ్ అనే నేను మండుతున్నట్టుంది. ఎమ్మెల్యే గెలవలేనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి నేను చెప్తాను. కొనిదల పవన్ కళ్యాణ్ అనే నేను వీడల్లో ఒకటే మంట. నువ్వు ఏమి పీకలేవు. కొనిదల పవన్ కళ్యాణ్ అనే నేను జీవితంలో ఎప్పటికీ అసెంబ్లీకి వెళ్ళలేవు. కొనిదల పవన్ కళ్యాణ్ అనే నేను నలుగురిని పెళ్లి చేసుకుని 4 ఏళ్ళకి ఒకసారి భార్యను మార్చలేదు. కొనిదల పవన్ కళ్యాణ్ అనే నేను నారా చంద్రబాబు నాయుడు అనే నేను ఒక మనిషిని బతికించేది గాలి, నీరు, నిద్ర, అన్నం, ఆకలే కాదు, పగ కూడా బతికిస్తుంది. నా పని అయిపోయింది అనుకున్నారా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. మబ్బులు కాల్సి నీ చుట్టూ ఎన్నెల్లు పొంగిస్తా, నింపేసుకుంటా నిన్ను నాలోనా. ఏది కాదనుకుంటా సార్ ఆఖరిన మాట అన్నారు, అదొకసారి అనండి సార్. ఆంధ్రనే దానికి ముందు అన్నారు, అది సాయిరామ్ దిక్తానే పవన్ కాదు సార్, దానికి కొంచెం ముందు అన్నారు. అది మీరు చెప్పేస్తారు, తెలుసు చెప్పేస్తారు. ఈ పవన్ ని అంది అదే సార్ అనండి సార్.
ఆగలేకపోతున్నాను సార్. ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. ఏదో తెలియక చేశాడు, వదిలేయచ్చుగా. అలా ఎలా వదిలేస్తాం, తెలుసుకోవాలిగా. అంతేగా అంతే. శేఖర్, ఫ్యాన్ 2లో పెట్టు. అయ్యో అయ్యా, తప్పైందయ్యా, వదిలేండి. తీసేరా, తీసేయి. ఈ పాపనే చూడలేను, నేను చచ్చిపోతా. ఓ ఈ సచ్చినోడు కలకత్తా నుంచి వచ్చి నా ప్రాణం పాడు చేయడానికి వచ్చాడమ్మ సచ్చినోడు. అయ్యా రానా, రామ్మా రామ్మా, ఇడి జమ్మడిపోలి, ఇడి జమ్మడిపోలి. సర్లే గాని గాలట్లేదు, ఓసారి ఫ్యాన్స్ చేసుకోండి. నీకోసం ఒక్కసారి అంటే పాపాయ్ 2 సార్లు వేస్తాను. ఒకటోసారి, రెండోసారి మనతో ఒక ట్రైన్ రివర్స్ అయిపోద్ది. పంచుకో. గుడివాడలో కొడాలి నాని కబ్జా చేసిన 9 ఎకరాల భూమిని తిరిగి స్వాధీనం చేసుకున్నారు బాధితులు. మళ్ళీ కొత్త కాన్సెప్టా? ఊపిరి పీల్చుకోవడం కూడా టైం ఇవ్వట్లేదురా. సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ విజయంతో పరిస్థితులు మారిపోతున్నాయి. గడ్డం గ్యాంగ్ అరాచకాలను ఇక సహించేది లేదంటున్నారు బాధితులు. ఇది అన్యాయం, దొంగాట, నేను ఒప్పుకోను. కబ్జా చేసిన భూమి చుట్టూ ఉన్న కంచెలను 2 జేసీబీలతో తొలగించారు బాధితులు. కొడాలి నాని అరాచకాలు నశించాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ ట్రోలింగ్లు వెక్కిరింతల గురించి భయపడుతూ కూర్చుంటే కుదరదు జగనన్న. ఇది వెళ్ళిపోద్ది లోపలికి. మన కార్యకర్తల్ని రోడ్ల మీద పడేసి ఆ పచ్చ టవల్స్ కప్పుకుని వచ్చిన మంద ఇవే తగ్గించుకుంటే మంచిది. మన వాళ్ళ మీద పడుతుంటే మన వాళ్ళు ఏం చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. నువ్వేనా తాగేస్తున్నావా లేదా డ్రగ్స్ వాడుతున్నావా? నీకు బ్రెయిన్ సెల్స్ ఏమైనా డ్యామేజ్ అయ్యాయా? ఈ రౌడీ రాజ్యంలో ఉండటం కొంతమందికి ప్రాబ్లం అయితే గనక ఆంధ్ర విడిచి రండి బయటికి. టైం వచ్చినప్పుడు చూసుకుందాం.